వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి షిరిడి వచ్చాం అనమాట. మనం ఈ 3 days ట్రిప్లోని ఫస్ట్ అయితే మనం ఔరంగాబాద్ వెళ్ళిపోయాం. ఔరంగాబాద్ నుంచి నిన్న నైట్ జర్నీ చేసుకొని షిరిడి అయితే మనం రీచ్ అయిపోయాం అనమాట. ఈరోజు వచ్చేసి బాబాగారి దర్శనం, అలాగే రేపు వచ్చేసి మనం నాసిక్ వెళ్ళిపోతున్నాం. సో ఈ డే 2లో నా ట్రిప్ ఎలా అయింది ఏంటి కూడా మీరు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనలీ అయితే మనం షిరిడి రీచ్ అయిపోయాం. సో మాకు ఇక్కడ వచ్చేసి రూమ్స్ సాయి శ్రీరామ్ భక్తి నివాస్ అని చెప్పేసి ఉందండి. ఇది వచ్చేసి కొత్తది, ఓల్డ్ కూడా ఉంది, కానీ ఈ కొత్త దాంట్లో కూడా రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చేసి నాన్ ఏసీ వచ్చేసి 250, ఏసీ వచ్చేసి 600 రూపీస్ అనమాట. సో రూమ్స్ అన్నీ చాలా నీట్గా బాగున్నాయండి. సో ఈ రూమ్స్ అన్నీ మీరు ఆన్లైన్లోనే చెక్ చేస్తే మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ అయితే మేము రీచ్ అయిపోయాం బాబాగారి దర్శనం కోసం. ఇక్కడికి మనకి ఫస్ట్ నుంచి 8 వరకు అయితే గేట్స్ ఉంటాయి. 6th, 7th, 8th వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రీ పాసెస్ ఉంటాయి, అలాగే పాస్ ఎంట్రీ అంటే పెయిడ్ కూడా ఉంటాయి. సో మేమైతే 6thలో వెళ్ళిపోయాం, పెయిడ్ ఎంట్రీది. అండ్ అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. అలాగే 200 రూపీస్ది మీకు అక్కడ కౌంటర్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ బాబాగారి హారతి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు అంటే 10 days బిఫోరే మీరు అక్కడ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇది మనకి మధ్యాహ్నం హారతి వరకు అయితే అవైలబిలిటీ ఉంటుందండి, 12 గంటలకు హారతి వరకు. ఇది వచ్చేసి బాబాగారి చావడి అనమాట. బాబాగారి చావడి ఎందుకంటే బాబాగారు ఒక రాత్రి విడిచి ఒక రాత్రి నిద్రించే ప్రదేశం అంటారు అక్కడ. ఇది వచ్చేసి ద్వారకామాయి, అంటే మనకి ధుని ఇక్కడే కనిపిస్తుందండి, బాబాగారు వెలిగించిన ధుని. అలాగే దీనికి ఇంకో ప్రాముఖ్యత ఉంది. అది ఏంటి అంటే బాబాగారు 60 సంవత్సరాల పైగా ఇక్కడే నివసించిన మసీద్ అంటారండి, అందుకే దీన్ని ద్వారకామాయి అంటారు. ద్వారకామాయి అంటే ఇంకో అర్థం కూడా ఉందండి, కులమత భేదాలు లేకుండా ఇక్కడికి ఎవ్వరన్నా రావచ్చు అని చెప్పేసి బాబాగారు చెప్పారు మనకి, అందుకే దీనికి ద్వారకామాయి అని పేరు వచ్చింది. సో ఇక్కడ మనకి ద్వారకామాయి ఎదురుగానే షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది. మీకు కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి, బాబాగారి బొమ్మలు కానీ. అలాగే మీకు ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది మనకి ఇక్కడ ఏం చెప్తుంటే పాలరాతి బొమ్మ వచ్చేసి 800, నార్మల్ బొమ్మ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఏ బొమ్మలు తీసుకున్నా కూడా మీరు కొంచెం పరిశీలించి తీసుకోవాల్సిందిగా నా విన్నపము. అలాగే మనకి ఈ స్ట్రీట్ దగ్గరే ఈ షాపింగ్ ఏరియాలోనే బాబాగారు అప్పుడు 9 నాణాలు లక్ష్మీబాయికి ఇచ్చారు. మీకు బాబాగారి చరిత్ర ఒకవేళ చదువుకుంటే మీకు అది ఐడియా ఉంటుంది. సో ఆవిడ ఇల్లు కానీ అలాగే మన నానా ఇల్లు కానీ అన్ని వాళ్ళ ఇల్లులన్నీ ఆ ఏరియాలోనే ఉన్నాయంట. అది మేము వచ్చేసిన తర్వాత మాకు ఒక ఆంటీ చెప్పారు. సో మేమైతే విజిట్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెళ్తే అక్కడ మీరు కనుక్కొని భిక్షాటన చేసుకునే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయి, వాళ్ళ ప్రదేశాలు ఏంటి అవనేసి. సో వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి మేము బాబాగారి ప్రసాదం సేవించడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో బాబాగారు అప్పట్లోనే షిరిడీకి ఎంతమంది వచ్చినా, ఆయన దర్శనానికి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ భోజనం పెట్టేవారు. సో అదే పద్ధతి ఇప్పటికీ రన్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి ఫ్రీ భోజనం అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ 10:30 లాస్ట్ అండి. సో ఎవరన్నా ఆ టైం లోపల రీచ్ అయ్యారంటే ప్రసాదం అయితే తప్పకుండా సేవించండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది, నేను కూడా బాగానే సేవించాను ప్రసాదాన్ని. షిరిడీలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఎన్నో గుళ్ళు తిరిగాను, ఎన్నో బాబాగారిని చూశాను, కానీ ఏ బాబాని చూసినా నాకు ఒక అనిపించలేదు ఒక ఎక్స్పీరియన్స్. కానీ షిరిడీ వెళ్ళగానే ఒక మినిమం 1/2 గంట సేపు నేను బాబాగారి దగ్గర నించున్నాను. నాకు ఎలా అనిపించింది అంటే ఒక మనిషి, సాక్షాత్ ఒక మనిషి, ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళ ముసలాయన అక్కడ కూర్చొని అందరినీ చూసినట్టయితే నాకు అనిపించింది. నేను సమాధి వైపు అయితే అస్సలు చూడలే, బాబాగారి విగ్రహాన్ని చూసుకొని ఉన్నాను. ఎన్నో ఏళ్ళ నా కోరిక ఇప్పుడు నెరవేరింది. బాబాగారు నాకు ఇప్పుడు పిలిపించుకున్నారు, మళ్ళీ ఎప్పుడు పిలిపించుకుంటారు నాకు తెలియదు. సో ఇంకా మేము వచ్చేసి నైటే నాసిక్ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఈ బస్ స్టాప్లో మాకు ఒక ప్రైవేట్ బస్ అనేది దొరికింది. సో మీకు అక్కడ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది, కాకపోతే కొంచెం మీకు లాంగ్ అనిపించవచ్చు, లేకపోతే 3-4 అవర్స్ ఎక్కువ అనిపించవచ్చు. బట్ మేము ప్రైవేట్ బస్లో స్టార్ట్ అయిపోయాం. మాకు 2 అవర్స్లోనే మాకు డ్రాప్ చేశారు. సో టైంకి మేమైతే రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ బ్లాగ్ కోసం స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.